వెన్న చాయగా మిగిలిన మజ్జిగతో పన్నీరు ఇలా చేసుకోండి. మిగిలిన మజ్జిగను మొత్తం ఒక బౌల్లో పెట్టుకొని స్టవ్ వెలిగించాలి. ఒక 2 మినిట్స్ ఆగేసరికి లేయర్ లాగా ఫామ్. ఇంకా మనకి ఫాస్ట్గా రావాలంటే కొంచెం నిమ్మరసమైన చింతపండు రసమైన వేసుకోండి. నాకు కొంచెం టైం లేక నేను చింతపండు రసం యాడ్ చేశాను. ఇప్పుడు ఇది లేయర్ లాగా ఫామ్ అవుతుంది. మనం ఇంకా తొందరగా రావాలని వేసుకుంటాం, కానీ అలా వస్తేనే బాగుంటుంది న్యాచురల్గా. దీన్ని ఇప్పుడు మనం ఒక క్లాత్ తీసుకొని స్ట్రైన్ చేసుకుందాం. స్ట్రైనర్ ఏం పెట్టకండి. స్ట్రైనర్ పెట్టడం వల్ల దానికి మొత్తం వెన్న మొత్తం అతికిపోయి ఉంటుంది కాబట్టి మనకి క్లీన్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది. ఇలా క్లాత్ తీసుకొని క్లాత్లో వడకట్టుకొని ఎక్సెస్ వాటర్ని మొత్తం పిండేయాలి. పిండేసాక వచ్చిన ఈ వాటర్ని కూడా కరివేపాకు చెట్టుకి వేస్తే చెట్టు బాగా పెరుగుతుందండి. దీని మీద ఇప్పుడు బరువు కింద పెట్టాలి. నా దగ్గర రోల్ ఉందండి, రోల్ పెడుతున్నాను. మనకి న్యాచురల్గా ఏదన్నా పెడితే ఒక 1 అవర్ పడుతుంది. ఇది బాగా వెయిట్ ఉంది కాబట్టి నాకు ఒక 3 మినిట్స్లో అయిందండి. ఇలా వచ్చింది. దీన్ని ఇప్పుడు మీకు కట్ చేసి చూపిస్తాను, చూడండి ఒకసారి. చాలా మెత్తగా ఉన్నదండి, స్పాంజ్ లాగా. న్యాచురల్గా ఏమి కెమికల్స్. ఇప్పుడు బయట పన్నీర్ అంటే చాలా అంతా కెమికల్స్తో. చూడండి ఎంత బాగుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.